తుందుర్తి మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ జయంతి వేడుకల సందర్భంగా బత్తుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో తన పాట ద్వారా ప్రజల గొంతుకై తన ప్రాణాలని తెలంగాణ పోరాటంలో అర్పించారు. ప్రజా యుద్ధ నౌక ద్వారా ప్రజలను ఉత్తేజపరిచే ఎన్నో కార్యక్రమాలు గద్దర్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎంపీ బండి సంజయ్ గద్దర్కు పద్మశ్రీ అవార్డును ఎలా ఇవ్వాలో అంటూ ఆయనను అవమానించడం సరికాదని, ఆయనకు అవార్డు ఇవ్వకపోవడం పట్ల బాధాకరం. అలాగే ప్రపంచవ్యాప్తంగా అతనికి అభిమానులు ఉన్నారని, మళ్ళీ ఒకసారి అవమానించినట్లయితే మీకు తగిన గుణపాఠం చెబుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బత్తుల కమలాకర్, గొట్టె ప్రభాకర్, కొరుట్ల రమేష్, మర్రి కృష్ణ, నీరటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి ఈరోజు స్వర్గీయ అమరుడు మరి గద్దర్ గుమ్మడి విఠల్ రావు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి సంఘాల ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఒకటే చెప్తా ఉన్నాము, ప్రజాయుద్ధ నౌక అనేది ప్రజల కోసం పోరాటం చేసి ఈరోజు వారు చనిపోయిన దశలో దానిపైన ఈరోజు అవార్డు విషయంగా మరి గౌరవ ఎంపీ అయినటువంటి బండి సంజయ్ ఒక మినిస్టర్ స్థాయిలో మరి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు అతనికి ఇస్తే ఏంది, ఇవ్వకుంటే ఏంటంటే మరి స్వతంత్రం వచ్చిన కొత్తలో మరి అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజాయుద్ధం చేసినటువంటి సందర్భంలో ఆ రోజు పరిస్థితులను బట్టి వారు పోరాటం చేసిండ్రు. బండి సంజయ్ రోజు మతం కానీ కులం కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎన్ని హత్యలు, గోహత్యలు ఈరోజు చూసినట్టయితే ఎన్ని హత్యలు జరుగుతున్నాయి. అంటరాంతనమైన ఆశ్రిత పైన ఈరోజు ఎన్నో మరి మరణకాండాలు జరుగుతూ ఉన్నాయి. మరి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మరి బీజేపీ పార్టీని హత్యలు చేయకుంటున్నటువంటి ఉన్నవారు ఉన్నారా? మరి ఈరోజు చూసిన అమిత్ షా ఈరోజు మరి అక్కడ ఉన్నటువంటి గుజరాత్లో ఎన్ని హత్యలు చేసిండ్రు, వారు జైలుకి పోయిండు. మరి ఆయన హత్యలు చేయలేదా? అది గుర్తుకు రాలేదా? ఒకటే అడుగుతూ ఉన్నాం, నువ్వు పద్మశ్రీ ఇచ్చినా ఒకటే, ఇవ్వకున్నా ఒకటే. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు. జాగ్రత్త, ఇంకొకసారి నువ్వు ఏదైనా అవాకులు చెవాకులు పేరినట్టయితే మరి యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన వారు కూడా మరి వారిని కించపరిచినట్టయితే మరి నిన్ను ఇంకొకసారి కూడా ఇదొకసారి క్షమిస్తున్నాము. నెక్స్ట్ టైం వారిపైన మీరు ఆరోపణలు చేసినట్టయితే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరూ కూడా పెద్దలు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నా. జై భీమ్, జై పూలే. ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారి 76వ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి గద్దరు సామాజిక విప్లవ ఉద్యమకారుడు. మరి ప్రజలను చైతన్యపరిచి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తర్వాత అన్ని కార్యక్రమాల్లో ఆయన ముందుండి కార్యక్రమాలు నడిపించినటువంటి గొప్ప వ్యక్తి.